12లో 2వ వచనములో యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదాము. 3వ మాట ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే అనేకసార్లు మనకు ఓపిక ఉండదు. మనకి ఏదన్నా ప్రార్థన చేస్తే వెంటనే కావాలంటాం. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే రావాలంటాం. ఏమన్నంటే భక్సింగ్ గారికి వచ్చింది కదా అంటాం, లేదంటే ఆ భక్తులకు వచ్చింది కదా వాళ్ళు చేస్తే వచ్చేసింది అంటాం. అయితే వాళ్ళకు వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు కూడా మనలాంటి సామాన్యమైన విశ్వాసం నుండే వచ్చారు. వారు ఆరంభ దినాలు కూడా, భక్సింగ్ గారు ఆరంభ దినాలు తెలుసా మీకు? ఆయన ఆరంభ దినంలో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? మారు మనసు పొందిన దినాలలో తాను భోజనం లేక తిరిగిన దినాలు, ఒక్క టీ తాగి బిస్కెట్ తిని తాను పరిచర్య ఆరంభించిన దినాలు, ఇవన్నీ మర్చిపోతాం. భక్సింగ్ గారు చేసిన శుచిక్రియలో మనకు గుర్తొస్తాయి. ఆయన ప్రార్థన చేయగానే స్వస్థ వచ్చిందంట, లేదంటే ఆయన వాక్యం చెప్తుంటే వేల మంది రక్షణ పొందారంట, ఆయన వాక్యం చెప్పగానే, లేదంటే ఆయన చెప్పిన మాట విన్న వాళ్ళకి ఆశ్చర్యకార్యాలు జరిగినట్టు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకున్నాం. కానీ ఆయన ఆరంభం మనకు గుర్తులేదు. ఆయన ఎంత ఓపికతో ప్రభు కొరకు జీవించాడో మనకు గుర్తులేదు. మనం మర్చిపోతాం, లేదంటే మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేం. ఆయన మొట్టమొదట న్యూస్ పేపర్లో వేసుకొని ఊరి చివర మన చెట్టు కింద ఉంటాయి కదా చిన్న బల్లలు లాంటివి, అలాంటి వాటి మీద పడుకొని ఎన్ని సంవత్సరాలు తాను పరిచర్య చేశాడు. తను కొన్ని సంవత్సరాలు పరిచర్య అట్లా ప్రారంభించి చేసి ఒక్కొక్క రోజు టీ తాగి ఆ టీతో ముగించిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఆ టీ కూడా లేకుండా తాను పరిచర్య చేసిన రోజులు ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి పత్రికలు పంచుతూ ఉంటే, ఈ పత్రికలో నాకు అర్థం కాలేదంటే, ఇదేందయ్యా అని అడిగితే దానికోసం దాన్ని వివరించడానికి ఒక టిఫిన్ స్టాల్కి వెళ్ళి టిఫిన్ పెట్టిస్తే ఆ రోజుతో అదే. కొన్ని రోజులు ఆయన కొన్నిసార్లు భోజనానికి లేక ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇంటికి వెళదాం అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఇది ఆయన ఆరంభం. కనుక మనమైనా వారైనా ఎవరైనా కానీ విశ్వాస ఆరంభం కష్టముతో ఆరంభమవుతుంది. విశ్వాస జీవితం కొనసాగించడం కూడా చాలా కష్టంతో కూడిన పరిస్థితి. అందుకని ఊరికే చెప్పలేదు, ఓపిక కావాలి. దేవుని కోసం జీవించాలంటే, దేవునిలో నిలబడాలంటే, లేదంటే దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలంటే చాలా ఓపిక.